ఆస్ట్రేలియా అంటే ఫాస్ట్ బౌలర్లకే కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుంది. స్పిన్నర్లుగా రాణించేవారు ఆసీస్ నుంచి తక్కువగానే ఉంటారు. బంతిని గింగిరాలు తిప్పే మణికట్టు మాంత్రికులు ఉపఖండపు దేశాల నుంచే వస్తుంటారు. అయితే ఫాస్ట్ బౌలర్లకు చిరునామాగా ఉన్న ఆసీస్ గడ్డ నుంచి ప్రపంచ క్రికెట్ ను శాసించే స్పిన్నర్ వచ్చి కింగ్ ఆఫ్ స్పిన్ గా పిలువబడ్డాడంటే అంతకంటే గొప్ప ఘనత మరి ఉంటుంది. అతను మరెవరో కాదు, దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్. 2 దశాబ్దాలకు పైగా ప్రత్యర్థి బ్యాటర్లకు కంగారు పుట్టించిన ఆటగాడు. అసలు స్పిన్ ఆనవాలు కూడా లేపి పిచ్చులపై బంతిని బొంకరంలా తిప్పిన మొనగాడు. షేన్ వార్న్ గొప్పతనాన్ని అంచనా వేసేందుకు 700కు పైగా వికెట్లు ఒక గణాంకం మాత్రమే. ఎందుకంటే స్పిన్నర్ గా అతని నైపుణ్యాన్ని ప్రత్యర్థులు సైతం అంగీకరించాల్సిందే. దాదాపు 12 ఏళ్ల పాటు వార్న్ స్పిన్ ను ఇంగ్లాండ్ అర్థం చేసుకోలేకపోయిందంటే ఇంకా అతని బౌలింగ్ గురించి ఏం చెప్పాలి? నిజానికి కెరీర్ ఆరంభంలోనే వార్న్ ఏ మ్యాజిక్ చేయలేదు. అత్యంత పేలవంగా తన కెరీర్ ను ప్రారంభించాడు. అయితే వార్న్ స్పిన్ మాయా యాషెస్ సిరీస్ తోనే ప్రపంచానికి తెలిసింది. వార్న్ దెబ్బతో 1993 నుంచి 2005 వరకు ఇంగ్లాండ్ యాషెస్ ను అందుకోలేకపోయింది. చివరకు 2005లో సాధించిన ఆ సిరీస్ లోనూ 40 వికెట్లతో వార్న్ పైచేయి సాధించాడంటే అతని సత్తా ఏంటో అర్థమవుతోంది. దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్, వెస్టిండీస్ ఇలా ప్రతి జట్టుపై ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ విజయాల్లో అతను కీలక పాత్ర పోషించాడు. షేన్ వార్న్ వల్లే వరల్డ్ క్రికెట్ లో కాంగారూల ఆధిపత్యం సుదీర్ఘంగా కొనసాగింది. వార్న్ స్పిన్ మ్యాజిక్ తోనే ప్రపంచ కప్ కాంగారూల చెత్త చేరింది. 1-2 లెక్కలేనన్ని అసాధారణ రికార్డులను వార్న్ అలవోకగా సాధించాడు. వార్న్ కెరీర్లో అతిపెద్ద సంచలనం 1993లో యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ లో మైక్ గ్యాటింగ్ వికెట్ అని చెప్పాలి. బాల్ ఆఫ్ ది సెంచరీగా నిలిచిపోయిన ఈ వికెట్ వార్న్ స్పిన్ మైకు ఒక ఎగ్జాంపుల్. ఎక్కడో లెగ్ స్టంప్ బయటపడిన బంతి ఏకంగా 2 అడుగులు స్పిన్ అయి ఆఫ్ స్టంప్ బెయిల్ను తాకింది. ఏం జరిగిందో క్రీజులో ఉన్న గ్యాటింగ్ కు, అంపైర్ కు, ప్రేక్షకులకు కూడా అర్థం కాలేదు. క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కి గురి చేసిన ఈ బంతి బాల్ ఆఫ్ సెంచరీగా నిలిచి వార్న్ ఘన ప్రస్థానానికి తెరతీసింది. టెస్ట్ క్రికెట్ లో 700 వికెట్లు మైలురాయిని దాటిన తొలి బౌలర్ గా నిలిచిన వార్న్ సొంత గడ్డపై యాషెస్ లో ఇంగ్లాండ్ ను 5-0తో చిత్తు చేసిన అనంతరం 2007లో అంతర్జాతీయ క్రికెట్ కు సగర్వంగా వీడ్కోలు పలికాడు. అత్యుత్తమ స్పిన్నర్ గా ప్రపంచ క్రికెట్ లో షేన్ వార్న్ ది ఎప్పటికీ ప్రత్యేకమైన ముద్రగా నిలిచింది.